ఈ లోకంలో మరి మానవులు పాప భారము, వ్యాధి భారము, దోష భారము, శాప భారము ఇవన్నీ కూడా మోసుకొని వెళ్తూ ఉన్నాడు. మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ భారభరితమైనటువంటి బరువులు దింపివేయాలంటే మరొక వ్యక్తి మోస్తేనే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి బరువు అంతా కూడా దిగిపోతుంది. కనుక అవన్నీ కూడా ఇతరులు మోసేవారు, భరించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ నీ పాప భారము, వ్యాధి భారము, దోష భారము, శాప భారము ఇవన్నీ కూడా మోయగలిగినటువంటి దేవాతి దేవుడే 2024 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చి ఆ కలువరి శిలువలో నా భారమునంతటిని కూడా ఆయన మీద వేసుకొని మనము ఆ భారము నుండి విడిపించబడడానికే ఆ కలువరి శిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడుతూ వచ్చినాడు. కనుక నీ పాప భారం అంతా కూడా దింపివేయాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, నీ ఉన్నటువంటి స్థలములోనే యేసయ్యా నేను పాపిని, జన్మతః నేను పాపిగా ఉన్నాను, పాపంలో పెరిగాను, ఇదే పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాను, కనుక నా పాప భారమునంతటి కూడా తీసివేయండి, తొలగించండి అని నీ రక్తముతో నా ప్రతి పాపమును తొలగిస్తే ఆ పాప భారం అంతా కూడా దించివేయబడుతుందని మరి నీవు నమ్మి విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని, నీ కొరకు రక్తం కార్చాడని, నీ కొరకు మరణించాడని, నీ కొరకు సమాధి చేయబడారని, నీ కొరకు తిరిగి 3వ దినమున సజీవుడై లేపబడ్డాడని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే చాలు. నీ పాప భారం అంతా కూడా తొలగిపోతుంది. అప్పుడు నీ జీవితంలో నెమ్మది, సమాధానం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది కదా, ప్రయాసపడి పాప భారము మోసుకొని పోచున్న సమస్త జిల్లారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి, నెమ్మది, సమాధానము, శాంతి, ఆనందము ఇవన్నీ కూడా నీకు ఇస్తానన్నాడు. కనుక పాపము లోపల ఉన్నంత వరకు కూడా మానవుని జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు రావాలంటే మొట్టమొదటిగా పాప భారము తొలగించబడాలి. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. కనుక నీవు ఎవరైనా సరే, నీ కులముతో పని లేదు, నీ మతముతో పని లేదు, నీవే జాతి ఏ వర్గమైనా సరే, నీ ఉన్న పాటున యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు ఒక్క మాట అడిగితే చాలు. ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించి విడుదల చేస్తాడు. కనుక ప్రియులారా, నీకు ఇటువంటి గొప్ప ఆధిక్యత ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది నిన్ను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీ దగ్గరికి వచ్చాడు. కనుక ప్రేమపూర్వకముగా ఇస్తున్నటువంటి మాటలన్నీ కూడా సంతోషంగా మీరు స్వీకరించి అంగీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ గొప్ప ఆత్మరక్షణ పొందే